తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుపతి ప్రకాశం పార్కులో ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేసులకు భయపడే కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం జగన్ ప్రశ్నించడం లేదని ఆయన ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఆయన అటకెక్కించారని చెప్పారు. విభజన హామీల అమలు, రైల్వే జోన్ గురించి అడగడం లేదని తెలిపారు. ఆయన పాలనలో చాలా సమస్యలున్నాయని చెప్పారు. రాష్ట్రానికి మంచి జరగాలంటే కేంద్ర సర్కార్ని ఎదిరించే వ్యక్తిని తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తిరోగమనంలో సాగుతుందని మండిపడ్డారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు ఏపీ అభివృద్ధి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. ఏపీని పెట్టుబడులు పెట్టే ఒక హబ్గా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేశారని ఆయన చెప్పారు. తిరుపతిని చంద్రబాబు నాయుడు ఒక స్థాయికి తీసుకొచ్చారని ఆయన అన్నారు. ఇప్పుడు తిరుపతికి చాలా అన్యాయం జరుగుతోందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సీనియర్ అభ్యర్థి పనబాక లక్ష్మి గారిని గెలిపించుకోవడానికి అన్ని రకాలుగా ప్రజలకి మేము విషయాల్ని ప్రచారం చేస్తూ మా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అందులోనే భాగంగా ఈరోజు తిరుపతి మున్సిపల్ పార్క్, ప్రకాశం పార్క్ దగ్గరికి విచ్చేసి ఇక్కడ వాకర్స్ని కానీ మరి ఇక్కడ తిరుపతి ప్రజలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తిరుపతి అభివృద్ధి గురించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు నడిపించడం జరిగింది. క్లీన్ సిటీగా, గ్రీన్ సిటీగా, స్మార్ట్ సిటీగా, ఒక ఎడ్యుకేషనల్ సిటీగా, ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చేటటువంటి ఒక హబ్ కింద క్రియేట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు చేసి ఒక స్థాయికి తిరుపతికి తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఎక్కడా కూడా ఎటువంటి కార్యక్రమానికి కూడా పునాది వేయకుండా ఈరోజు అన్ని రకాలుగా డిస్ట్రక్టివ్ మోడ్లోనే ఈరోజు రాష్ట్రం ముందుకు నడుస్తుంది. అందులో తిరుపతికి చాలా అన్యాయం జరిగిందని చెప్పుకోవాలి. ఒక రకంగా ఏవైతే ప్రాజెక్ట్స్ అప్పుడు తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిందో ఆ ప్రాజెక్ట్స్ని కూడా కనీసం ముందుకు నడిపించి ఫినిష్ చేసేటటువంటి స్థాయిలో ఈ ప్రభుత్వం లేదు. దానికి మించి ఈరోజు ఎలక్షన్స్ దేనికి జరుగుతున్నాయి? పార్లమెంట్ సభ్యుడు ఒక ఎంపీకి జరుగుతున్నాయి. ఎంపీ అనేటటువంటి వ్యక్తి ఒక ప్రాంతానికి, రాష్ట్రానికి గౌరవం తెచ్చేటటువంటి వ్యక్తి. ఈరోజు శ్రీకాకుళం నుంచి నేను పార్లమెంట్ సభ్యుడు అయినా సరే రాష్ట్రం తాలూకా ఇష్యూస్ మీద నేను పోరాటం చేస్తున్నందుకు రాష్ట్రం మొత్తం మీద ప్రజలందరూ కూడా ఈరోజు అభిమానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అదే స్థాయిలో ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి ఎంపీ కూడా ఒక చక్కనైనటువంటి అభ్యర్థిని ఇక్కడ లోకల్గా ప్రజలందరూ కూడా గెలిపించుకోగలిగితే అది కేవలం తిరుపతికే కాదు, రాష్ట్రానికే గర్వకారణమైనటువంటి ఒక అభ్యర్థి గెలిపించే అవకాశం వాళ్ళందరికీ కూడా ఉంది.